దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఆసక్తితో వినడానికి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఆత్మీయ అభివృద్ధి లేదా అన్ని విషయములలో ఎదుగునట్లుగా అనే దాంట్లో ఆత్మీయ విషయంలో ఎదగడానికి ఒక వ్యక్తికి వాక్యముతో సంబంధం కలిగి ఉండాలి. వాక్యముతో సంబంధం అనగా వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వినడం, వాక్యాన్ని వ్రాసుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం, అన్నిటికంటే ముఖ్యముగా వాక్య ప్రకారం జీవించడం, గైకొనడం. ఎవరికైతే సంబంధాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది అని గుర్తిరిగి ఈ రాత్రి వేళ కూడా సంతోషముతో దేవుని మాటలు వినాలని ప్రభు నామమున ప్రాధేయపడుతూ ఉన్నాను. రండి, అందరము కలిసి ఈ దినము కూడా మరి క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అడిగిన ప్రశ్నలలో ఒక ప్రశ్నను ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము, క్షమించండి 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాల వరకు చదువుకుందాం. 23 నుంచి 27 వచనాల వరకు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మ రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. చిన్న మాట ప్రార్థన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రములనైనా. మరి ఒకసారి మీ పాదపీఠము దగ్గర కూర్చొని మీ వాక్యాన్ని విని భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలునైనా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి ప్రయాసపడుతున్న మీ పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలునైనా. మీ దాసుడు కరుణాకరణను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అక్కడ ఉన్న స్థానిక సంఘమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రభునందు ప్రయాసపడే ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదని గుర్తిరిగి మేము కూడా మీ కొరకు ప్రయాసపడే కృపను మాకు ఇవ్వండి. మీ వాక్యాన్ని ప్రేమించి వినడానికి వచ్చి కూర్చున్న ఒక్కొక్క బిడ్డను దీవించండి. ప్రభువా, మీరే మా కోట, మా ఆశ్రయ దుర్గం, మా దిక్కు మీరే అని నమ్మి ఈ ధ్యానం మా ఆత్మీయ క్షేమానికి ఉపయోగపడినట్లుగా మీరే దీవించాలని వేడుకుంటూ ఉన్నాం. నాయనా, వాక్యం అందిస్తున్న నన్ను మరుగు చేయండి. కేవలం మీ నోటి బొరగా మాత్రం వాడుకోనండి. వింటున్న మేము గ్రహించటానికి తగిన జ్ఞాన వివేకాలు ఇవ్వండి.
గ్రహించిన దాని ప్రకారం బ్రతకడానికి మాకు మంచి తీర్మానము దయచేయండి ప్రభువా. మీరే సహాయము చేయమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు మనం చదువుకున్నాం. మొదట్లోనే మనం ఆలోచన చేశాం. ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తుందని, ప్రశ్న సమాధానాన్ని అన్వేషించేటట్టు చేస్తుందని విన్నాం. అందులోనూ దేవుడు అడిగే ప్రశ్న విశ్వాసులమైన మనల్ని మరింతగా ఆలోచన చేయాలి. ఈ రాత్రి వేళ మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనములో ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. అది ఏంటంటే, అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, అందుకు ఆయన అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో, ఎవరు వీరు అంటే ఆయన శిష్యులు. యేసు క్రీస్తు ప్రభువారు శిష్యులను అడిగిన ప్రశ్న. సముద్రములో దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా ముంచివేయడం ప్రారంభించాయి. ఈ సందర్భంలో అని అడిగినట్లయితే ఖచ్చితంగా ఇందులో ఒక ఆలోచన కనిపిస్తుంది. దేవుడు అడగడంలో ఉద్దేశం ఏంటి? భయపడాల్సిన పరిస్థితుల్లో భయపడుతున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు అని వారితో అడిగినప్పుడు మనము కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ధోనిలో వారి ప్రయాణం, సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనం కూడా సముద్రము లాంటి మరి లోకములో ధోని లాంటి జీవితములో కొనసాగుతూ ఉన్నాం. సముద్రములో తుఫానులు రేగినట్టుగా జీవితములో కూడా కొన్ని తుఫానులు లేస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు, ఎందుకు భయపడుతున్నారు? మరి ఎందుకు భయపడకూడదో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, అందరూ భయపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేం భయపడకూడదని మీరు ఎందుకు అంటున్నారు? ఎందుకు మేం భయపడకూడదు? కారణాలేంటి? ప్రభువుని అడుగుదాం. దేవుడే మనకు ఎందుకు భయపడకూడదో సకారణంగా తెలియజేస్తాడు. రండి, మన జీవితములో కలిగేటువంటి భయాలు, ఏ సందర్భాల్లో దేవుడు ఎందుకు భయపడకూడదని సెలవిస్తున్నాడో కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం, చూడండి. యెషయా 41, 9, 10.
ఓ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇశ్రాయేలుగా పేరు మార్చిన యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. యాకోబును ఏమని పిలుస్తున్నాడు అంటే, నేను ఏర్పరచుకున్న వాడవు అన్నాడు. రెండవది, అబ్రహాము సంతానమా అని పిలిచాడు 8వ వచనములో. తర్వాత నేను పిలుచుకొనిన వాడవు అన్నాడు. ఆ తర్వాత నీవు నా దాసుడవు అన్నాడు. ఒక వ్యక్తిని, దేవుని బిడ్డను దేవుడు గుర్తించే విధానం, సేవకుడు, ఏర్పరచుకున్నవాడు, అబ్రహాము సంతానం, దేవుని దాసుడు, అటువంటి యాకోబుతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్లో ఒక మాట, భయపడకుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యాకోబు, భయపడొద్దు, నేను ఏర్పరచుకొనిన వాడా, భయపడవద్దు. నా సేవకుడా, భయపడవద్దు. నా దాసుడా, దాసురాలా, భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటే, అందులో ఒకటి, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉన్నాను కాబట్టి భయపడవు. నీకు తోడై ఉన్నాను, ఇది దేవుడు చెప్పే కారణం. అలనాడు శిష్యుల్ని మీరెందుకు భయపడుతున్నారు అని అడిగాడు అంటే అర్థం ఏంటంటే, నేను మీతో ఉన్నాను కదా, మీకు తోడుగా ఉన్నాను కదా, మీతోనే ధోనిలో ఉన్నాను కదా, నేను తోడుగా ఉండగా మీరెందుకు భయపడతారు? ఒంటరితనం ఒక వ్యక్తికి భయాన్ని పుట్టిస్తుంది. నాకెవరు లేరు అనుకున్నప్పుడు, నాకు తోడు లేరు అనుకున్నప్పుడు భయపడతారు. కానీ తన్నెరిగిన పిల్లలతో దేవుడు చెబుతున్న మాట, నేను తోడై ఉన్నాను, నేను తోడై ఉన్నాను. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. తుఫాను వచ్చిన మాట వాస్తవమే, అలలు దోణెను కప్పుతున్న మాట వాస్తవమే. కానీ భయపడకుండా ఉండడానికి కారణం దేవుడు తోడుగా ఉండడమే. ఈ లోక ప్రయాణములో అలాంటి తుఫానులు లాంటి కష్టాలు గాని, ఇబ్బందులు గాని, తెగుళ్ళు గాని, రోగాలు గాని ఎన్నో కప్పి వేస్తూ ఉన్నాయి. నిజమే, అందరూ భయపడుతున్నారు. కానీ దేవుడు మనతో చెబుతున్న మాట, భయపడుకుడి, కారణం నేను తోడై ఉన్నాను. ఒక వచనం చదువుదాం, దావీదు యొక్క అనుభవాన్ని చూసొద్దాం రండి. 23వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. దావీదు యొక్క అనుభవంలో ఒక సంగతి చదువుదాం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో, లోయ అంటేనే భయం. మనం మైదానములో నుంచి లోయలోకి వెళ్తుంటేనే భయపడతాం.
అందులోనూ గాఢాంధకారపు లోయ, చిమ్మ చీకటి గల లోయలో నేను తిరుగుతున్నప్పుడు ఏ అపాయము వస్తుందని నేను భయపడను. మామూలుగా ఎవరైనా ఆ స్థితిలో భయపడాల్సిందే. కానీ దావీదు ఎందుకు ఇలా భయపడను అని చెప్తున్నాడు అంటే కిందనే కారణం చెప్పాడు. నీవు నాకు తోడై ఉందువు అన్నాడు. అదే అసలు కారణం. నేను లోయలో ఉన్న మాట వాస్తవమే, అది గాఢాంధకారమయమై ఉన్న మాట వాస్తవమే, అపాయాలు కలిగే మాట వాస్తవమే. అయితే మీరు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను భయపడను అని అంటున్నాడు. ఇది అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. ఎందుకంటే నీ దగ్గర దుడ్డు కర్ర ఉంది, నీ దండము ఉంది, కాబట్టి నాకు భయం లేదు. ఆ సంగతిని అనుభవపూర్వకంగా సమూయేలు మొదటి గ్రంథములో మరి సౌలు రాజు దగ్గర తన అనుభవాలు పంచుకునేటప్పుడు దావీదు అరణ్యములో తండ్రి మందను కాచేటప్పుడు సింహము ఎలుగుబంటి మీదకొచ్చినప్పుడు ఎవరు తోడుగా ఉండి విడిపించారు? దావీదుకు నిజంగా తోడు ఎవరు లేరు, దిక్కెవరు లేరు. అరణ్యములో దావీదుకు తోడుగా ఉన్న వ్యక్తి మరొకరు లేరు. మరి సింహము కాదు కదా, ఎంత క్రూర జంతువులో కదా, సింహము ఎంత పరాక్రమము కలిగినదో మనం ఎరిగిన వారమే కదా. అలాంటి సింహాన్ని సైతం చీల్చి వేసేంత బలం దేవుని తోడు వల్ల దావీదుకు దొరికింది. అందుకే నేను భయపడను అంటున్నాడు. మొట్టమొదట మనం గుర్తించాల్సింది, ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో, ఏ దేవుడైతే తన బిడ్డగా ఏర్పరచుకున్నాడో, ఏ దేవుడైతే మనల్ని స్నేహితుడిగా పిలుస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే మనల్ని గమనించండి తన యొక్క రక్షణ ఇచ్చాడో, ఆ దేవుడు చెప్తున్న మాట, నేను తోడుగా ఉన్నాను కదా, ఎందుకు భయపడతారు? నేను తోడుగా ఉన్నాను. నిజమే, ఈ లోకంలో మనకు మనుష్యుల తోడు, భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు, పిల్లలకు తల్లిదండ్రుల తోడు, తల్లిదండ్రులకు పిల్లల తోడు, బయటికి వెళ్ళినామంటే ఎవరైనా తోడు అడుగుతారు. అయితే ఇవి ఎల్లకాలం ఉండే తోడు కాదు, సదాకాలం ఈ తోడు ఉండదు. ఏదో ఒక రోజున ఈ తోడు విడిచిపోతారు. అయితే మరి దేవుని తోడు ఎలాంటిది చూద్దామా ఒక్క మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, 28, 20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలు ఈ మాట ఎవ్వరు అనలేరు. ఏ దేవుడైతే మనల్ని పిలిచాడా దేవుడు చెప్తున్న మాట, సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలం, ఇంకా దీనికి అంతము లేదు. ఇహలోకంలో పరలోకములో సదాకాలం మన తోడుగా ఉండే దేవుడు మనకున్నాడు. అందుకే భయం గొలిపే పరిస్థితుల మధ్య బ్రతుకుతున్న మాట వాస్తవమే. ఎవరికైనా భయం కలుగుతుంది, కానీ దేవుని పిల్లలుగా మనం భయపడకూడదు. ఎందుకు అని ఎవరైనా అడిగితే మొదటిది, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు చెప్పాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు
ఇశ్రాయేలు భయపడొద్దు అన్నాడు. కాబట్టి ఈ కారణం చేత మనం భయపడకూడదు. దేవుడు తోడుగా ఉన్నాడు. కష్టాలను చూడడం గాని, శ్రమలను చూడడం గాని, తెగుళ్లను చూడడం గాని, వాటన్నిటి నుంచి విడిపించి నడిపించగల దేవుని తోడును మనం గ్రహించాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న ఆ ఒక్క మాట మనల్ని భయపడకుండా నడిచి వెళ్ళేటట్టుగా చేస్తుంది. ఇది మొదటిది. రెండవది రండి, తిరిగి యెషయా గ్రంథములోనే 41వ అధ్యాయము చదువుకున్నాం కదా, ఆ వచనములోనే ఇంకొక మాట కూడా మనము ఎందుకు భయపడకూడదు అని సెలవిస్తుంది. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. నేను నీకు తోడై ఉన్నాను, దాని తర్వాత చదువుదాం. చూడండి. భయపడకుము, నేను నీకు నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీకు సహాయము చేయువాడను నేనే. యాకోబు భయపడొద్దు. ఒకటి, నేను నీకు తోడుగా ఉన్నాను. రెండవది, ఎందుకు భయపడకూడదు? నాకెవరు సహాయం చేస్తారని మన భయానికి ఇది కూడా ఒక కారణం. నాకు ఎవరు సహాయం చేస్తారు? వారికైతే సహాయం చేసేవారు ఉన్నారు, నాకెవరు సహాయం చేస్తారు? కానీ ఏ దేవుడైతే నిన్ను పిలిచాడో ఆ దేవుడు చెప్తున్న మాట నేనే అన్నాడు. నీకు సహాయము చేయువాడను నేనే, నేనే, నేనే. ఎప్పుడన్నా ఇలా భయపడుతున్నామా? ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు ఒకటే ఒక క్వశ్చన్ మార్క్, నాకెవరు సహాయము చేస్తారు? ఇదే సంగతి దావీదు ఇలా అనుకున్నాడు. 121వ కీర్తన మొదటి వచనాన్ని తిప్పుదాం. చూడండి. 121వ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుకుందాం. 121:1. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? నిజమే కదా. ఎన్ని సందర్భాల్లో ఈ ప్రశ్న దగ్గర ఆగిపోయాం. సహాయము ఎవరు చేస్తారు? సహాయము ఏ దిక్కు నుండి వస్తుంది? సహాయము చేయువారు లేరు అని కృంగి కృషించి భయపడిపోతున్న వారు ఉన్నారు. మనకు క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి తెలుసు. బెతెస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా వ్యాధి పీడితుడైన ఒక రోగి గురించిన వ్యధ మనమందరికి తెలుసు. యేసు ప్రభు వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటల్లో, నన్ను ఈ కోనేటిలోనికి దింపువాడు ఎవడునూ లేడు. అంటే నాకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు అన్న. అతని పరిస్థితి అది. కానీ ఆ రోజు యేసు ప్రభు ఆయన్ని గొప్ప సహాయం చేశాడు. ఈరోజు దిక్కుతోచని పరిస్థితుల్లో సహాయము ఎక్కడి నుండి వస్తుందో తెలియక, ఎవరు చేస్తారో అర్థం కాక భయపడిపోతున్న సందర్భాలు ఎన్నో. సహాయము కొరకై భయపడ్డం. ఆ భయములో యేసయ్య చెప్తున్న మాట, ఎందుకు మీరు భయపడతారు? సహాయము చేయువాడని నేనే అన్నాడు. అదే దావీదు వెంటనే 2వ వచనములు అన్నాడు, నేను ఎక్కడ నుండి వచ్చును అన్న ప్రశ్నకు తనే సమాధానం చెప్పాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును అన్నాడు. యెహోవా వలననే, దేవుని వలననే. ఎందుకంటే 46వ కీర్తన మొదటి వచనములో కూడా
ఒకసారి గుర్తు చేసుకుందాం మనందరికీ ఆ సుపరిచితమైన లేఖన 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆ, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గమనించండి, దేవుడు ఎటువంటి సహాయకుడో ఈ లేఖనంలో మనం చూస్తాం. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ కాలములో అంటే ఆపత్కాలం, దిక్కుతోచని స్థితిలో, ఏమి చెయ్యాలో అర్థం కాని ఆపత్కాలమున, అన్ని దారులు మూసుకుపోయిన వేళ, ఏ దారిన బయటపడాలో తెలియని వేళ, దిక్కుతోచని స్థితిలో ఎవరిని నమ్ముకోవాలి? ఎవరు నమ్ముకున్నదైన సహాయకుడు? అందుకే లేఖనాలు సెలవిస్తున్న మాట, మనుష్యుల సహాయం వ్యర్థము అన్నాడు. కారణం ఏంటంటే మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. కానీ మన సహాయకుడు, మనకు సహాయం చేసే ప్రభు ఆయన నమ్మదగిన వాడు. ఎంతవరకు? ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతవరకైనా నమ్ముకోవచ్చు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. మనం చూస్తున్న ఈ ఆకాశం, ఈ సముద్రం, మనం నివసిస్తున్న ఈ భూమి, అందులో ఉన్న వాటన్నిటినీ కలగజేసిన దేవుడు, అన్నింటికి యజమాని, మనకు సహాయము ఎక్కడైనా చేయగలిగిన సామర్థ్యము కలిగిన సహాయకుడు, సర్వ సృష్టికర్త అయిన సహాయకుడు, మాట తప్పని సహాయకుడు. ఇట్టి సహాయకుడు ఈ లోకంలో మరొకరు లేరు. మరి ఈ ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవద్దా? అందుకే భయపడొద్దు. ఏమీ లేని స్థితిలో, మరి పరిస్థితులు అన్ని ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు సహాయకుడు అన్న సంగతి మర్చిపోవద్దండి. ఆకాశములోనైనా, సముద్రములోనైనా, భూమి మీదనైనా, ఎక్కడైనా సహాయం చేయగలిగిన సర్వ సృష్టికర్తనే మనకు సహాయకుడు. ఆయన సహాయం మనం పొందాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ 121వ కీర్తనలోనే మనకు 1-2 వచనాల్లో దొరికే ఒక ఆన్సర్ ఏంటంటే, ఆయన తట్టు చూడాలి. కొండల తట్టు కాదు, ఆయన తట్టు చూడాలి ఒకటోది. రెండవది ఏంటంటే 123వ కీర్తనలోనే చూడండి, పక్కన 123వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుతున్నవి. అది ఏం చేయాలంటే ఆయన తట్టే చూడాలి. దిక్కులు చూడడం కాదు, పై దిక్కుకు చూడాలి, పైకి చూడాలి, చుట్టూ కాదు. ఎంతవరకు? ఆ ప్రభు కరుణించేంత వరకు అంటే అంతవరకు ప్రార్థన చెయ్యాలని, ఆయన మీద ఆధారపడాలని మనకు అర్థమవుతుంది. సహాయం పొందుకోవాలి అంటే ఆయన తట్టు చూడాలి, ఆయన కరుణించేంత వరకు ప్రార్థన చెయ్యాలి, ఆయన కరుణించేంత వరకు కనిపెట్టుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. సో ఎందుకు భయపడకూడదని ప్రభు సెలవిస్తున్నాడు అంటే, ఒకటి, ఆయన తోడుగా ఉన్నవాడు. రెండవది, ఆయన సహాయము చేయువాడు. మూడవది చూద్దాము రండి. నిర్గమాకాండం
ఏ పరిస్థితుల్లో భయపడకూడదని చెప్పినాడో మనము ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయములో 13, 14 వచనాలను చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. 13వ వచనములో భయపడుతున్న ఇశ్రాయేలీలను చూచి మోషే భయపడకండి అన్నాడు. 14వ వచనములో ఎందుకు భయపడకూడదో కారణాన్ని చెప్తున్నాడు. ఎందుకు భయపడ్డారు 13వ వచనములో అంటే, అంతకు ముందు వచనాల్లో మనం ఎరుగుదు. ఐగుప్తీయులు, ఆ ఫరో ఒక రకంగా ఇశ్రాయేలీలకు శత్రువు. 600 శ్రేష్టమైన రథాలతో తరుముతూ ఉన్నారు. శత్రువులు మీదికి వస్తున్నప్పుడు ఎవరికైనా భయం కలుగుతుంది. నిజమే, శత్రువులు దాడి చేస్తూ ఉన్నప్పుడు భయం కలుగుతుంది. అలాగనే ఇశ్రాయేలు కూడా భయపడ్డారు. అయితే మోషే ఇలా చెప్తున్నాడు, భయపడకుడి అన్నాడు. ఎందుకు భయపడకూడదు అంటే, దేవుడు మీ పక్షమున యుద్ధము చెయ్యును. దీని అర్థం ఏంటో తెలుసా? మీ పక్షాన అంటే దేవుడు మీకు బదులుగా యుద్ధం చేస్తాడు. యుద్ధము మీరు చేయాల్సిన పని లేదు. యుద్ధము మీది కాదు, దేవుడే మీ పక్షాన వారితో యుద్ధం చేస్తాడు. ఆ సంగతి వారే గుర్తించారు. చూడండి 25వ వచనం, నిర్గమకాండం 14:25. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఏదైతే మోషే చెప్పాడో అది ఇశ్రాయేలీలకు అర్థమైందో లేదో గాని ఐగుప్తీయులకు బాగా అర్థమైంది. పారిపోదాము రండి. ఎందుకంటే మనతో యుద్ధము చేస్తున్నది ఇశ్రాయేలీలు కాదు, వారి పక్షాన వారి దేవుడే మనతో యుద్ధం చేస్తున్నాడు. మనము జయించలేము. సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధం చేస్తే ఎవడు నిలవగలరు? నిజమే, శత్రువుల దాడితో భయపడి వణికిపోతారు. కానీ దేవుని పిల్లలుగా మనం భయపడకూడదు. కారణం ఏంటంటే, మన పక్షాన సైన్యములకు అధిపతి దేవుడు మనకున్నాడు. శత్రువులతో పోరాడడానికి మనకు బలము జాలదు. దావీదు గొల్యాతుతో పోరాడినప్పుడు దావీదుకు నిజంగా బలము లేదు, దావీదుకు అంత సామర్థ్యము లేదు. కానీ దావీదు ఏనాడో గుర్తించాడు, యుద్ధము నాది కాదు అన్నాడు. నేను ఆయన పక్షాన్ని నిలబడ్డానంటే దేవుడే నా పక్షాన యుద్ధం చేస్తాడు. ఎంతమందికి అనుభవం ఉంది? ఎప్పుడైనా శత్రువులు దాడి చేస్తూ ఉన్నప్పుడు, ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, కష్టాలు పడుతూ ఉన్నప్పుడు, సంఘము శ్రమల పాలు అవుతున్నప్పుడు వీరితో ఎవరు పోరాడతారు, మాకంత సామర్థ్యము లేదు, శక్తి లేదు అనుకుంటున్నామా?
ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, ఇట్టి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. కారణం, మన పక్షాన యుద్ధము దేవుడే చేస్తాడు. మన పక్షాన యుద్ధము దేవుడు చేస్తాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు అన్నాడు, నా చేతులకు యుద్ధము, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పి ఉన్నాడు అన్నాడు. మనకు మన దేవుడే. అయితే ఒక్క మాట, మన పక్షాన దేవుడు యుద్ధము చెయ్యాలి అంటే మనం ఏమి చెయ్యాలో అదే వచనములో ఒక సంగతిని గుర్తిద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం మీరు చూద్దాం. చూడండి, 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అది మనము ఊరకయే ఉండవలెను. శత్రువులతో యుద్ధము మనంగా చేసేది. ఆ పని దేవుడు చేస్తాడు. క్రొత్త నిబంధనలో కూడా ప్రభు అన్నాడు, పగ తీర్చుట నా పని అన్నాడు. దేవుని పనిలో మనం జోక్యం చేసుకోకూడదు. దేవుని పనిలో మనం కలగజేసుకోకూడదు. మనం శత్రువుల నిమిత్తమై కూడా ప్రార్థన చేయాలి. ఆకలి కొంటే భోజనం పెట్టగలగాలి. దేవుడే ఆ పనిలో ఆయన కార్యాన్ని చేస్తాడు. అందువల్ల శత్రువుల దాడి సమయములో భయం కలగడం సహజం. కానీ మన పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడన్న సంగతిని గుర్తుపెట్టుకొని మనం భయపడకూడదు. మొదటిది, ఎవరు తోడు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు భయం కలిగే మాట సహజం. కానీ ఏ దేవుడైతే మనల్ని పిలిచి తన బిడ్డగా అంగీకరించాడు, ఆ దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకుము. రెండవది, ఆపత్కాలములో, ఇబ్బందికర సమయములో సహాయం కొరకు ఎదురు చూస్తూ భయపడుతున్న సందర్భములో దేవుడు చెప్తున్నాడు, భయపడకుము, నీకు సాయం చేయవాడు నేనే. శత్రువులు దాడి చేస్తూ మన మీదికి వచ్చినప్పుడు, భయపడుతున్నప్పుడు సహజం. అయితే దేవుడు చెప్తున్న మాట, మీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, మీరు భయపడకుడి. 4వ సంగతి చూద్దాము రండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో మరి ఒక మాట చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మంచిది. ఇది ఎంత శ్రేష్టమైన వాగ్దానమో చూడండి. దేవుని దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది అంటే, మన ప్రతి అవసరాన్ని తీర్చటానికి సరిపోయినంత ఐశ్వర్యవంతుడు ప్రభు. మనకి ఎప్పుడు భయం కలుగుతుందో తెలుసా? ఈ అవసరం ఎవరు తీరుస్తారు? పిల్లలు పెద్దగా అయినప్పుడు వారికి ఇల్లు ఎట్లా, పిల్లలు పెద్దగా అయినప్పుడు వారి జీవనోపాధి ఎలా, వారి ఉద్యోగం ఎలా, వారి వివాహం ఎలా, ఈ అవసరము ఎవరు తీరుస్తారు? ఇట్లా అవసరాలన్నీ గుర్తు చేసుకొని కొంతమంది భయపడి కూర్చుంటారు. తమకున్న అవసరాలన్నింటినీ ఒకటే రోజు గుర్తు చేసుకుంటారు. రాబోయే 30 సంవత్సరాల అవసరాలన్నీ తలంచుకొని భయపడి కూర్చుంటారు. ఇటువంటి భయానికి దేవుని వాక్యం ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే,
మీ ప్రతి అవసరాన్ని తీర్చటానికి సరిపోయినంత అవసరం ఐశ్వర్యం దేవుని దగ్గర ఉంది. అవసరాలు తీర్చటానికి ఆయన దగ్గర ఉన్నది సరిపోదు అని అనుమానిస్తున్నావా? ఇదేనా దేవుని గురించి నీకు అవగాహన? ఎందుకు భయపడుతున్నావు? దేవుని ఐశ్వర్యము నీ అవసరాలు తీర్చటానికి చేత కాదా? అంత లేనివాడా? దేవునికి ఉన్న ఒక పేరు, ఆయన ఉన్నవాడు. ఎలా అయినా అర్థం చేసుకోండి, అన్నీ ఉన్నవాడు. ఆయన దగ్గర కొదవ ఏమీ లేదు. ఆయన ఐశ్వర్యము మన ప్రతి అవసరాన్ని, కొన్ని అవసరాలుగా మన దగ్గర ఉండేటువంటి డబ్బు కానీ కొన్ని అవసరాలు మాత్రమే తీరుస్తుంది, అన్ని అవసరాలు తీర్చలేదు. ఉదాహరణకి మన దగ్గర ఉండే డబ్బు విలువైన వాచ్ కొనుక్కోవడానికి అవసరం తీరుస్తుంది, కానీ సమయాన్ని ఇవ్వలేదు. 5 నిమిషాల సమయం కూడా బ్రతుకుతానంటే ఆ వాచ్ మనకి ఇవ్వలేదు కదా. అట్లాగే విలువైనటువంటి మంచి పరుపును కొనొచ్చు, కానీ ఆ పరుపు మనకు నిద్రనివ్వదు. ఆ నిద్ర అనే అవసరం ప్రభువే తీర్చాలి. అందుకే మన అవసరాల గురించి భయపడాల్సిన పని లేదు. ఈ లోక యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ సార్లు భయపడేది వీటి గురించి కూడా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి కట్టుకుందమో, ఇవి కూడా మనల్ని భయకంపితులను చేస్తాయి. దీనికి దేవుని వాగ్దానం, దేవుడు ఐశ్వర్యవంతుడు, మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అయితే అవసరము తీర్చబడాలి అంటే మనం ఒక 3 పనులు చేయాలి. మన అవసరాలన్నీ క్రీస్తు యేసు తీర్చబడాలి అంటే ఒక 3 గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయములో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయం 33వ వచనాన్ని గుర్తు చేసుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ, అప్పుడు అవన్నీ ఎప్పుడు అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకాలి. ఆ తర్వాత దాని వెంటనే మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి, అవసరాలన్నీ తీర్చబడతాయి. ఈ షరతు మనము నెరవేర్చాలి. ఆయన రాజ్యము, ఆయన నీతి, వాటి గురించి నువ్వు ఆలోచన చేయి. అన్ని జనులు వీటి గురించి ఆలోచన చేస్తారు, నీకు అది అనవసరం. నీ అవసరాలన్నీ నీ పరలోకపు తండ్రికి తెలుసు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెదకాలి. రెండవది ఏం చేయాలి అంటే, యోహాను సువార్త 2:5లో కూడా ఒక సంగతి మనం గమనించవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చాలు. వివాహములో అవసరం ఏర్పడింది, ద్రాక్షారసము కావాలి. ద్రాక్షారసం అయిపోయింది, ఇంకా అవసరం ఉంది. ప్రభు దగ్గరికి వెళ్ళి మరియమ్మ అడిగింది. ఆయన అన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. పరిచారకులతో మరియమ్మ చెప్పిన మాట, మన అవసరం తీరాలి అంటే ఆయన మీతో చెప్పునది చెయ్యి. ఆయన అవసరం తీర్చేవాడు, ఆయన చెప్పే చెయ్యాల. ఆయన చెప్పునది చేయకపోతే మన అవసరం ఎలా తీరుస్తాడు? ఒక తండ్రి
బిడ్డ తను చెప్పింది చేయగలిగితే వారి అవసరాలన్నీ తీరుస్తాడు కదా. కాబట్టి అవసరం తీర్చబడాలి అంటే ఆయన మీతో చెప్పినది చేయడనింది. ఆ పరిచారకుడు అలాగే చేశారు. వివాహములో అవసరత తీరిపోయింది. ఒకటి, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకడం. రెండవ మాట, ఆయన మనతో చెప్పిన దాన్ని చేయడం. మూడవది లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6:38 చూద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. సార్, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మన అవసరాలు ఎప్పుడు తీరుతాయి? ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. గమనించండి, ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవునికి ఇచ్చాడు. అవి మళ్ళీ తిరిగి ఇవ్వబడ్డాయి. ఎన్ని వేల మంది కడుపులు నింపాయో చూడండి. బిడ్డ దగ్గర ఉన్నవి కొంచెమే, కానీ అవి దేవునికి ఇస్తే దేవుడు వాటిని తిరిగి మళ్ళీ మనకి ఇచ్చాడు. దాదాపు అన్ని వేల మంది, పురుషుల లెక్కనే 5,000 మంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అంతమంది అవసరాన్ని తీర్చాయి. మనకి ఈ మనస్సు కూడా ఉండాలి. మన దగ్గర ఉన్నది కొంచెమైనా విశ్వాసముతో దేవునికి ఇస్తే దేవుడు తిరిగి విస్తారంగా మనకిచ్చి మన అవసరాలు తీరుస్తాడు. 3 సంగతులు ఆలోచన చేశాం. మన అవసరాలు తీర్చబడాలి అంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలి. రెండవది ఆయన చెప్పినది చెయ్యాలి. మూడవది గమనించండి, ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. కాబట్టి 4వ సందర్భం, మన అవసరాల గురించి మనకు భయం అవుతుంది. కానీ ప్రభు చెప్తున్న మాట, క్రీస్తు యేసు ఐశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను, కాబట్టి భయపడొద్దండి అంటున్నాడు. రండి 5వ సందర్భాన్ని చూద్దాం. 5వ సందర్భం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. చూడండి, యెషయా 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇందులో మళ్ళీ మాట్లాడుతూ యాకోబుతో నేనే అన్నాడు. ఎవరిని నేను అంటే, నేనే నీకు ఉపదేశము చేయుదును అన్నాడు. ఉపదేశము చేయుదును. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని కలుసుకొని, ఎందుకు నీ జీవితాన్ని ఇలా పాడు చేసుకున్నావు? 30 సంవత్సరాలు గడిచాయి, జీవితము ఎందుకు ఇలా తలక్రిందులైపోయింది? చదువుకోక, చదువును విడిచిపెట్టి, త్రాగుడుకు అలవాటు పడి, చెడు వ్యక్తులతో సహవాసం చేసి, దేహాన్ని పాడు చేసుకొని, సమయాన్ని వ్యర్థం చేసుకొని, ఎందుకు నీ జీవితం ఎలా అయింది అని అడిగితే, ఆ వ్యక్తి చెప్పిన ఒక శ్రేష్టమైన కారణం, గొప్ప కారణం ఏంటంటే, నాకెవడు చెప్పేవాడు లేక అన్నాడు. చెప్పేవాడు లేక. నిజమే, నేటి దినాల్లో బోధించేవాడు, ఉపదేశించేవాడు, ఇక రాయవన్నమాట, ఉపదేశము నీకు ప్రయోజనం కలుగునట్లుగా, నీవు నడవలసిన మార్గాన్ని, నడవకూడని మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. కాబట్టి
మనకి ఎప్పుడైనా ఇలాంటి భయం కలుగుతుందా? నాకెవరు చెప్తారు? నేను ఎలా వెళ్ళాలో నాకెవరు బోధిస్తారు? వారికైతే చెప్పేవారు ఉన్నారు, వీరికైతే చెప్పేవారు ఉన్నారు, నాకెవరు ఉన్నారని ఎప్పుడన్నా భయపడుతున్నామా? ఎప్పుడైనా ఈ భయం కలిగిందా? ఆపత్కాలములో ఏ మార్గంలో వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో నాకు ఆలోచన చెప్పేవాడెవడు? నాకు ఉపదేశం చేసేవాడెవడు? నాకు బోధించే బోధకుడెవరు? ఈరోజు గమనించండి, పిల్లల్ని ఎందుకు స్కూల్ పంపిస్తామో తెలుసా? అక్కడ నేర్పేవాడు ఉన్నాడు కాబట్టి. నేర్పేవాడు లేకుండా ఎలా నేర్చుకుంటాడు చెప్పండి? అలాగైతే ఈ విషయంలో కూడా మనకు భయం ఉండకూడదు. కారణం, మన దేవుడే మనతో చెప్తున్న మాట, నేనే నీకు ఉపదేశము చేస్తాను. మనందరికీ తెలుసు, యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఆయనను పోలిన బోధకుడెవరు? ఈ ఉపదేశాలన్నీ బహుశా ఎక్కడైనా దొరుకుతాయేమో ఆలోచించేయండి. దేవుని ఉపదేశానికి ఉండే సాటి లేని ప్రయోజనం ఏంటి అంటే, ఒక వ్యక్తిని పాపము చేయకుండా పరిశుద్ధుడిగా నడిపే ఏకైక శక్తి గల ఉపదేశం పరిశుద్ధుడైన దేవునిది. ఈ లోకంలో ఎందరి ఉపదేశాలైనా వినండి, ఆ ఉపదేశాలు పాపము చెయ్యకుండా ఆపలేకపోతున్నాయి. కారణం, ఆ ఉపదేశం పరిశుద్ధమైనది కాదు. నీతి మాటలు చెప్పొచ్చు, మంచి మాటలు చెప్పొచ్చు, కానీ ఆ మాటలకు అంత పవర్ లేదు. కానీ ప్రభు యొక్క మాటలు, పరిశుద్ధుని మాటలు, పరిశుద్ధమైన బోధ, ఒక పరిశుద్ధునిగా నిలబెట్టగలిగిన ఉపదేశం. అందుకే 119వ కీర్తన 29వ వచనాన్ని చూద్దాం రండి. 119వ కీర్తనలో 119వ కీర్తన 29వ వచనాన్ని చూద్దాం. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. చూడండి, ఈ కీర్తనాకారుడు దేవునికి మొరపెడుతున్నాడు, నాకు ఆస్తి దయచేయి, ఐశ్వర్యము దయచేయి, ఉద్యోగం దయచేయి, ఇల్లును దయచేయి. ఇట్లాంటివి కదా మనం అడుగుతూ ఉంటాం. ఎప్పుడైనా బహుశా ఇటువంటి వాటి కోసం అడిగి ఉండమేమో. ఒక వ్యక్తి వాక్యం వినడానికి వస్తున్నాడు అంటే ఇలా ప్రార్థన చేసుకొని రావాలి, ప్రభువా ఈ దినము నాకు ప్రయోజనము కలుగునట్లుగా ఉపదేశం చేయి ప్రభువా, ఈరోజు నా కన్నులు తెరవబడినట్లుగా నాకు ఉపదేశం చేయి ప్రభువా, నాకు ఉపదేశము చేయి నాయనా, నాకు ఉపదేశము దయచేయి, ఉపదేశము దయచేయి. ఎందుకు అంతగా ప్రార్థన చేశాడో తెలుసా? 93వ కీర్తన, అదే 119వ అధ్యాయము 93వ వచనం, 93వ వచనాన్ని 119వ కీర్తన 93వ వచనం. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడును వాటిని మరువను. చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో. దేవుని ఉపదేశాల వల్ల నేను బ్రతికాను అన్నాడు. ఎప్పుడన్నా గ్రహించామా? తిండి తింటే బ్రతుకుతాం, అలా ఇలా అని ఆలోచన ఉంది, కానీ దేవుని ఉపదేశం వింటే బ్రతుకుతాం. ఈరోజు ఎందుకు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో బ్రతుకుతున్నామో తెలుసా? ఆయన ఉపదేశాలు వినకనే, ఆయన ఉపదేశాలు పొందకనే.
ఉపదేశాలకు బ్రతికించే శక్తి ఉంది. దేవుని కొరకై జీవము కలిగి బ్రతకడానికి బ్రతుకునిస్తాయి. 104వ వచనం చూడండి. 104వ వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నయు నాకు అసహ్యములాయను. వివేకము కలిగేను. బయట చదువుకోవడానికి వెళ్తే జ్ఞానం కలుగుతుందేమో, కానీ వివేకము రాదు. వివేకము వల్ల అసలైన వివేకము అర్థం ఏంటంటే తప్పు మార్గములన్నీ అసహించుకునేటట్టు రావడమే వివేకం. తప్పు మార్గాన్ని అసహించుకోగలిగితే నీకు వివేకం ఉన్నట్టే. ఇది ఎన్ని చదువులు చదివినా రాదు, ఎన్ని గొప్ప డిగ్రీలు చేసినా కలగదు. దేవుని ఉపదేశాలను ప్రేమించి దేవుని ఉపదేశాలు వింటే మాత్రమే ఈ వివేకము కలుగుతుంది. అందుకే మనం ఎంత ధన్యులం, మనకెంత మంచి బోధకుడు, సమయానుకూలంగా సమయోచితంగా ఆయన ఉపదేశాలు చేస్తూ ఉన్నాడు. మనకు వివేకము కలుగుతూ ఉంది, బ్రతుకునిస్తూ ఉన్నాయి. అందుకే భయపడాల్సిన పని లేదు. మనకు మంచి బోధకుడు ఉన్నాడు, మాకెవరు చెప్పేవారు ఉన్నారు అని భయపడాల్సిన పని లేదు. మన పిల్లల గురించి భయపడాల్సిన పని లేదు. వీరు ఎలా బ్రతుకుతారో, మనకంటే గొప్ప బోధకుడు ఉన్నాడు. ప్రభు చేతిలో పెట్టండి, ప్రభు ఉపదేశాన్ని వినేటట్టు చెయ్యండి, బాగా బ్రతుకుతారు. ఉపదేశాలే బ్రతికిస్తాయి. ఇది 5వ సందర్భం. చివరిది 6వ సందర్భాన్ని చూద్దాం రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇక్కడ మరి ఒకసారి దేవుడు తన్ను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేనే అంటే నేను తప్ప వేరొకరు లేరు అని అర్థం. నేనెవరో నీకు అర్థమైందా? నేనెవరు అంటే స్వస్థపరచువాడను, స్వస్థపరచు దేవుడు. ఈనాడు అన్నిటికంటే ఎక్కువగా భయాన్ని కలిగించేటువంటిది రోగమే కదా. రోగము, తెగులు భయపడి వణికేటట్టు చేస్తూ ఉంది. ఎవరైనా భయపడాల్సిందే. నీకు పలానా రోగం వస్తుందంటే కొంతమంది భయపడి ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఏ స్థితికి నడిపిస్తుందంటే భయం. ఇంకా ఈ రోగం వస్తే నువ్వెట్లా బ్రతుకుతావు, ఇప్పుడే చచ్చిపో అన్నట్టుగా సాతాను ప్రేరేపిస్తాడు. కానీ ఒక్కసారి ఈ భయములో దేవుని వైపు చూద్దాం. దేవుడు చెప్తున్న మాట, స్వస్థపరచు దేవుడను యెహోవాను నేనే అన్నాడు, మీకు రానియను అన్నాడు. కాకపోతే పై సంగతులు మనం పట్టించుకో. దేవుడు ఏం చేయమన్నాడు? ఈ స్వస్థత మనం పొందాలి అంటే ఒక మాట, 2 మాటలు అలా చూద్దాం. స్వస్థత మనం పొందుకోవాలి అంటే అపోస్తుల కార్యములు 14:9 చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. 14:9. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి
స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి చాలు. స్వస్థత పొందుటకు మన దగ్గర ఆసుపత్రికి పోతే డబ్బులు ఉండాలి, కానీ దేవుని దగ్గర స్వస్థత పొందుకోవాలి అంటే విశ్వాసం ఉండాలి. ఎన్నో సందర్భాల్లో ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. ఎంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే స్వస్థత తీసుకొని వస్తుంది. నమ్ముతావా? అందుకే మీలో ఎవడైనా రోగి అయి ఉండెనా వాడు సంఘపు పెద్దలను పిలిపించవలెను, వారు విశ్వాసముతో ప్రార్థన చేసి రోగికి నూనె రాయవలెనని పత్రికలో మనం చూస్తాం కదా. ఆ నూనెలో గాని దాంట్లో కాదు లేదు స్వస్థత, విశ్వాస సహితమైన ప్రార్థన. సో ఒకటి విశ్వాసం ఉండాలి, రెండవది యాకోబు పత్రిక ప్రకారం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసం మన దగ్గర ఉండాలి. దేవుడు ప్రార్థన దేవుని ప్రార్థన చేయాలి. ఈ చేయగలిగితే ఈ స్వస్థత మనం కూడా పొందుకోగలుగుతాం. ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ భయపడకుడి అని చెప్తున్న దేవుడు ఎలాంటి వాడు అర్థమైన తర్వాత ఇంకా ఏం చెప్పాలి చెప్పండి ప్రభు? ఇంకా భయపడకుండా ఉండాలి అంటే ఇంకా ఏమి చెప్పాలి? ఎందుకు భయపడకూడదో సకారణంగా ప్రభు వివరించాడు. మీకు ఎప్పుడైనా మేము ఒంటరి వారం, మేము దిక్కులేని వారం, మాకు బంధువులు లేరు, మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, మమ్మల్ని చూచుకునేవారు లేరు అని ఎప్పుడైనా ఈ భయపడుతుంటే దేవుడు చెప్పిన మాట, భయపడకండి, నేనే మీకు తోడుగా ఉన్నా. రెండవది, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, మా పిల్లలకి ఎవరు సాయం చేస్తారు, మాకెవరు సాయం చేస్తారని భయపడే సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, నీకు సహాయము చేయువాడని నేనే అన్నాడు. శత్రువులు మన మీద కుట్ర పన్ని దాడి చేస్తూ ఉన్నప్పుడు, భయంకరంగా మన మీదికి లేచినప్పుడు భయం కలుగుతుంది సహజంగా. ప్రభు చెప్తున్నాడు, యుద్ధం మీది కాదు, నేను చేస్తాను, మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, మీరు భయపడొద్దండి అన్నాడు. నాలుగవది, పిల్లలు పెరుగుతున్నారు, అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎవరు తీరుస్తారు అని భయపడుతున్నప్పుడు ప్రభు చెప్తున్నమాట, మీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి తగినంత ఐశ్వర్యం నా దగ్గర ఉంది, నా దగ్గర కొదువేమీ లేదు, భయపడకండి అంటున్నాడు. ఐదవదిగా, మేము ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్క మార్గంలో నడవమని చెప్తున్నారు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్తే క్షేమం పొందుకుంటామని దిక్కుతోచిన స్థితిలో మాకెవరు చెప్తారు అని భయపడుతున్నావా? ప్రభు చెప్తున్నాడు, నీకు ఉపదేశం చేయవాడని నేనే అన్నాడు. చివరిగా, రోగాలు తెగుళ్ళు రాజ్యం ఏలుతూ ఉన్నప్పుడు, ఈ రోగాలు తెగుళ్ళు మనుషుల్ని భయపెడుతూ ఉన్నప్పుడు మనం ప్రభు వైపు చూస్తే స్వస్థపరచువాడని నేనే. స్వస్థత నీవు పొందాలంటే నీకు విశ్వాసం ఉండాలి. రెండవది, స్వస్థపరిచే దేవునికి ఆ విశ్వాసముతో ప్రార్థన చేయడం జరగాలి. చాలు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇట్టి గొప్ప దేవుని మాట నమ్మి భయపడకుండా ఈ సముద్రం అనేటువంటి ఈ లోకములో మన జీవిత ధోని ప్రశాంతంగా ముగిసేంత వరకు, అలలతో కప్పబడినా కూడా నెమ్మదిగా ఆదరికి అంటే దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు ధైర్యముతో ముందుకు సాగుదాం. దేవుడు ఈ వాక్యం మన క్షేమం కొరకై, మన ఆత్మీయ అభివృద్ధి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.